శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినా గ్రామీణ ప్రజలు మూఢనమ్మకాల్లోనే మునిగి తేలుతున్నారు. రోగం వచ్చినా నొప్పి లేచినా భగవంతునిపై భారం వేసే పల్లెజనం గ్రామానికి కీడు సోకిందని ఇళ్లు వదిలారు. తాళం పెట్టి కీడు వంటలతో పంట పొలాల్లో విందు భోజనాలు ఆరగించారు. మంత్రి దత్తత తీసుకున్న గ్రామంలో వింత ఆచారంపై సాక్షి ప్రత్యేక కథనం. ఇది కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం చెల్పూరు గ్రామం. మేజర్ గ్రామ పంచాయతీ అయిన ఈ గ్రామాన్ని మంత్రి ఈటల రాజేందర్ దత్తత తీసుకున్నారు. ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి మంత్రి ఓవైపు ప్రయత్నిస్తుంటే గ్రామస్తులు మాత్రం మూఢనమ్మకాల ముసుగులోనే కాలం వెల్లదీస్తున్నారు. ఇటీవల గ్రామంలో విషజ్వరాలు విజృంభించడం, వర్షాభావం నెలకొనడం, ప్రమాదాలు చోటు చేసుకోవడంతో గ్రామానికి కీడు సోకిందని ప్రచారం సాగింది. కీడుకు చెక్ పెట్టేందుకు ఊరంతా ఖాళీ చేసి పంట పొలాల్లో కీడు వంటలు చేసుకోవాలని గ్రామ పెద్దలు నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా సర్పంచ్ శ్రీనివాసరెడ్డి గ్రామస్తులంతా ఇల్లు వదిలి కీడు వంటలకు వెళ్లాలని చాటింపు వేయించారు. ఇంకేముంది, గ్రామ పెద్దలు చెప్పిందే వేదంగా భావిస్తూ గ్రామస్తులంతా ఇల్లు వాకిలి శుద్ధి చేయకుండా ముల్లే మూట సర్దుకుని సూర్యోదయానికి ముందే ఇళ్లకు తాళాలు వేసి ఊరి బయట పంట పొలాల్లోకి వెళ్లారు. ఏంటంటే తెలంగాణ వచ్చినాక 2 సంవత్సరాలు గడిచినా కూడా మాకు ఏంటంటే కాలం లేక ఇబ్బంది పాలవడం వలన దానికి అనుగుణంగా ఈ కాలం లేకుండా రైతులు ఆత్మహత్య చేసుకుంటారు వలన తర్వాత మిగతా వాళ్ళు కూడా బాగా ఆర్థికంగా ఇబ్బంది పడి చనిపోవడం వలన కీడు అని చెప్పేసి చెల్పూరు గ్రామంలో కీడు అని చెప్పేసి వంటలకు బయట వంటలు పోవాలని చెప్పేసి అడుగుతూనే చెల్పూరు గ్రామంలోని మొత్తం ప్రజలంతా బయటికి వెళ్ళి గ్రామం నుంచి వెళ్ళి బయటకు వచ్చి ఈ వంటలు అనుకుని తింటే సానుకూలం జరుగుతుందని చెప్పేసి బయటకు రావడం జరిగింది. చెల్పూరు గ్రామం అంతా నిర్మానుష్యంగా మారింది. వంట వార్పుతో రోజంతా ఊరు బయటనే గడిపారు. కోళ్లు, గొర్రెలు, మేకలను బలి ఇచ్చి మత్తు పానీయాలతో విందు భోజనాలు ఆరగించారు. ఎక్కడైనా వన భోజనాలకు వెళ్లడం సహజం. కానీ చెల్పూరు గ్రామస్తులు ఇల్లు వదిలి గ్రామాన్ని ఖాళీ చేసి కీడు వంటలకు వచ్చామని చెబుతున్నారు. కీడు వంటలని అనౌన్స్ చేశారు గ్రామ పంచాయతీలో, అందుకే వచ్చినాం. ఊళ్ళో కూడా కొంచెం మంచిగా లేదు, అందరు చస్తారు. బాగా నెలకు 10 మంది దాకా చస్తారు. ఒక వాడ మీద ఒక 10-20 మంది చస్తారు. కాబట్టి దాన్ని బట్టి అందరూ కీడు వంటల పోలీసు వచ్చింది. అజ్ఞానంతో గ్రామీణ ప్రజలు ఇలా చేస్తున్నారనుకుంటే పొరపాటే. విద్యావంతులైన వారు సైతం ఈ మూఢనమ్మకంలో భాగస్వామ్యం కాక తప్పలేదు. కొందరైతే ఇది మూఢనమ్మకమే అయినా గ్రామ పెద్దలు చాటింపు వేయించడంతో ఊరు బాగు కోసం గ్రామస్తులంతా కీడు వంటలకు వెళ్లామని చెబుతున్నారు. శాస్త్ర సాంకేతిక రంగంలో అభివృద్ధి దిశలో పయనిస్తున్న ఈ రోజుల్లో మా చెలుపూరు గ్రామంలో కీడు సోకిందని చెప్పి మా గ్రామ సర్పంచ్ చెలుపూరు గ్రామ పంచాయతీ నుండి అఫీషియల్గా మైకులు అనౌన్స్ చేసి ఇలా కీడు వంటలు అని చెప్పి ప్రజలను డైవర్ట్ చేస్తున్నారు. ఇది మా చెలుపూరు అనేది అభివృద్ధి చెందిన విలేజ్, చాలా ఉన్నతమైనటువంటి విద్యావంతులు ఉన్నటువంటి మా విలేజ్. ప్లస్ మా గ్రామాన్ని ఈటల రాజేందర్ గారు మంత్రి గారు గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఇలాంటి విలేజ్లో ప్రజలను తప్పుదో పట్టిస్తూ మూఢనమ్మకాలను ప్రోత్సహిస్తున్నాం. మా సర్పంచ్పై చర్య తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. వనభోజనాలకు వెళ్లడం సహజమే అయినా సర్పంచ్ కీడు వంటలకు వెళ్లాలని చాటింపు వేయించడం మూఢనమ్మకాలను ప్రోత్సహించే విధంగా ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. గ్రామస్తులందరినీ కీడు వంటలకు పంపించిన సర్పంచ్ మాత్రం ఆ రోజు అందుబాటులో లేకుండా పోయి గ్రామస్తుల కోరిక మేరకే చాటింపు వేయించానని తెలిపారు. ఇది మూఢనమ్మకం కాదని స్పష్టం చేశారు. మూఢనమ్మకాల ముసుగులో రోజంతా ఊరు బయట గడిపిన గ్రామస్తులు సూర్యాస్తమయం అయ్యాక ఇళ్లకు చేరుకున్నారు. సాక్షి న్యూస్, కరీంనగర్.